వెల్కమ్ టు ఉమా టాక్స్ అని. నేను మీ ఉమాని. ఈ వీడియో అనేది లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నా ఫోన్ అనేది బాగాలేదు. సో నేను సర్వీస్ సెంటర్లో ఇచ్చేసి నేను మొత్తం క్లీన్ చేయించుకొని మళ్ళీ తీసుకురావాలని 1 డే టైం పట్టింది. సో ఈ వీడియో అయితే ముందే నేను రికార్డ్ చేసుకోవటం జరిగింది. సో అది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అండి. అది ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ సాధించాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఫస్ట్ మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సింది రిసోర్సెస్. ఒక 3 రిసోర్సెస్ ఉన్నాయండి. నా వరకు నేను చెప్పటం అయితే, మీరు ఇన్ కేస్ మీరు ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని అది మీరు ఆఫ్లైన్ ద్వారా వెళ్ళేసి చక్కగా ప్రిపేర్ అయితే వాళ్ళే సిస్టమ్ ఇస్తారు. చక్కగా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఎక్స్ప్లెనేషన్స్కి అటెండ్ అవ్వచ్చు. ఇట్స్ గుడ్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి సోర్స్ కావాలి. సోర్స్ ఎలా అంటే మంచి ఇన్స్టిట్యూట్ అనేది మనం పిక్ చేసుకోవాలి. ఓకే, బేస్డ్ ఆన్ ద పారామీటర్స్. కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఎంతమంది స్టూడెంట్స్కి జాబ్స్ వస్తున్నాయి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలాంటివి రిసోర్సెస్ యూస్ చేస్తున్నారు, అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఇస్తారు, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. అండ్ రెప్యుటేషన్ ఇవన్నీ. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇన్ కేస్ మనం ఆఫ్లైన్ వెళ్ళట్లేదు, ఆన్లైన్లో మనం ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాం, దెన్ వాట్ అనేది కూడా మనకి తెలియాలి. సో మనం అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకి మంచి ఫస్ట్ చెప్పినట్లు మనకి మంచి సోర్స్ కావాలి. ఇలా మంచి ఇన్స్టిట్యూట్ కానీ మంచి కాలేజ్ కానీ కావాలి. సో మనం ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఎగ్జామ్స్ అనేది మనం మన దగ్గర ఉన్నటువంటి గ్యాడ్జెట్స్లో, ఈవెన్ ల్యాప్టాప్, సిస్టమ్ ఆర్ ఫోన్లో ఇలా ఎగ్జామ్ అనేది రాయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ మీరు ఆన్లైన్లో ఒకవేళ ఎక్కడన్నా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఒక మంచి సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ అనేది మీరు పర్చేస్ చేయండి. నా బెటర్ సజెషన్ ఏంటంటే సిస్టమ్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే సిస్టమ్ అనేది మనకి అరౌండ్ 15K బిలోలో వచ్చేస్తుంది. అండ్ ల్యాప్టాప్ అంటారా మనం చెప్పలేం, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. మినిమం 20,000 పెట్టండి, 20,000 ఎబోనే పెట్టాలి మంచి ల్యాప్టాప్ కావాలి అంటే. సిస్టమ్ అనుకో అందరికీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెనిఫిటెడ్గా ఉండిద్ది. ప్లస్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఇప్పుడు సిస్టంలో రాయటం అలవాటు చేసుకుంటే మనకి మౌస్ వరకు చక్కగా ప్రిలిమ్స్ వరకు మౌస్ మనం ఆప్షన్స్ క్లిక్ చేయటం. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి మెయిన్స్ వెళ్ళిన తర్వాత మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా. ఆ డిస్క్రిప్టివ్లో ఏంటంటే మనకి టైపింగ్ టెస్టెస్ ఉంటాయి, ఎస్ఏ రైటింగ్ అని లేకపోతే లెటర్ రైటింగ్ అని. సో అప్పుడు ఏంటంటే మనకి ఈ సిస్టమ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా అది అలవాటు అయిపోతుంది. సో మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వం మెయిన్ ఎగ్జామ్లో అయినా లేకపోతే ఇప్పుడు మాక్ ఎగ్జామ్స్లో అయినా కానీ. సో మనకి అలవాటు అయిపోయినప్పుడు మనకి స్పీడ్, యాక్యురసీ సేమ్ అంతే ఉంటుంది. ప్రాబ్లం ఒకవేళ మనం లాగింగ్లో ఉంటే చక్కగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, రోజు ఒక 100 వర్డ్స్ ఒక పారాగ్రాఫ్ అనేది మనం టైప్ చేయడం అలాగా. ఓకే, అది ఫస్ట్ థింగ్. అండ్ ఎగ్జామ్ అనేది ఈవెన్ ఫ్రెషర్స్ అయినా కానీ లేకపోతే మామూలుగా ఆల్రెడీ చదువుతూ ఎగ్జామ్ రాస్తూ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో మాత్రం ఎగ్జామ్ రాయొద్దండి. మీకు కొంచెం కష్టమైనా మీ ఫోన్ అమ్మేసైనా మీ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ. ఎందుకు చెప్తున్నానంటే ఫోన్లో ఎగ్జామ్ రాస్తే 60 నిమిషాలు, 1 గంట ఎగ్జామ్కి మీకు 55 మినిట్స్లో మీరు ఎగ్జామ్ రాయగలరు. ఎవరు బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు అండ్ ప్లస్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఇట్లా అంటే మనకి ఫోన్ అనేది, మన కీబోర్డ్ అనేది మనకు అలవాటు అవుతుంది. కానీ మనం రియల్ టైంలో ఎగ్జామ్ రాసేది వచ్చేసరికి సిస్టంలో. సో అప్పుడు ఇక్కడికి అక్కడికి టైం డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్ళేసి ఒక్కసారిగా సిస్టమ్ మీద కూర్చొని రాయాలి అంటే కొంచెం భయం వేస్తుంది ఫస్ట్. అమ్మో ఇది క్లిక్ అవుతుందా లేదా, ఈ మౌస్ నాకు అలవాట్లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలామంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా ఉంటారు సిస్టమ్ అంటే, ఫస్ట్ టైం సిస్టంలో రాయటం చూసేవాళ్ళు ఉంటారు. ఓకే, సో దానివల్ల ఏంటంటే నేను మ్యాక్సిమం కూడా ఫోన్ అంటే ఇంక లేకపోతే చేసేదేం లేదు. ఈవెన్ నేనైతే నా దగ్గర ల్యాప్టాప్ లేదు, సిస్టమ్ లేదు. సో నేనైతే ఫోన్లోనే రాస్తున్నాను. కానీ మ్యాక్సిమం మెయిన్స్కి అయితే డెఫినెట్లీ నేను మా సిబ్లింగ్స్ ఆ మెయిన్స్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం కొంచెం అడిగి తీసుకొని రాయటం జరుగుతుంది. నిజంగా చెప్తున్నాను, నేను మళ్ళీ అబద్ధం చెప్పాను. మ్యాక్సిమం నా వీడియోస్ కానీ నేను ఎగ్జామ్ రాసేది కూడా మొత్తం కూడా నాకు నేను కొంచెం ఎఫర్ట్ చేయలేను. బట్ డెఫినెట్లీ నేను ఫ్యూచర్లో కొనుక్కుంటాను. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అండ్ కొంచెం మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు కొంచెం ల్యాప్టాప్ కావాలి అంటే డెఫినెట్లీ ఇస్తారు. బట్ నెక్స్ట్ మంత్ నేను డెఫినెట్లీ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. నేను
ఒకవేళ నేను కొనుక్కుంటే నేను అది కూడా వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇంకొకటి వచ్చేసరికి నిజంగా నువ్వు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి సోర్స్, మనం ఏ ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ అవ్వాలి ఏంటి. సెకండ్ థింగ్ అది ఆఫ్లైనా ఆన్లైనా అనేది ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ బేస్డ్ అపాన్ యువర్స్ పర్సనల్ లైఫ్ క్రైటీరియాస్. ఓకే, కిడ్స్ ఉంటే డెఫినెట్లీ మీరు ఆఫ్లైన్ వెళ్ళలేరు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ మ్యారీడ్ అండ్ మదర్ ఇన్లా ఫాదర్ ఇన్లాతో ఉన్నప్పుడు యూ కాంట్ గో. ఒకవేళ మీరు విలేజెస్ అలా ఉన్నారు అంటే కొంచెం కష్టం మా ఇంట్లో పంపించాలనుకుంటే ఇట్స్ బెటర్ టు టేక్ ఆన్లైన్ కోచింగ్. చాలామంది ఆన్లైన్ కోచింగ్ చాలా బాగా ఇస్తున్నారు. సో ఎవరైనా నన్ను సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ నేను మంచి ఇన్స్టిట్యూట్స్ అయితే చెప్తాను. ఓకే, ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసరికి సెల్ఫ్ అనాలిసిస్. మీరు ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉండగలరు, ఎంతవరకు డెడికేటెడ్గా ఉండగలరు, ఇంకోటి మీరు మైండ్ డైవర్ట్ చేసుకోకుండా ఉండగలరా లేదా అనేది సెల్ఫ్ అనాలిసిస్. మీ అంతటా మీరు ఒకసారి మిమ్మల్ని సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.